సుబ్బు, ఈయన యూత్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్. రే పని చూడరా. Catch it, good, catch it. Throw the ball to Karthik. No, that's not the way. You have to catch it like this, from the top. Run. Focus on the ball. Come on. Sai, nu venakkellu. Throw the ball to him. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ దేవిసు, కొంచెం చూసుకో. రండి సార్. ఏంటి ఇటు వచ్చారేంటి? ఏం లేదు, కార్తిక్ షూ చినిగిపోయిందని చెప్పాడు, అందుకే కొత్త తెచ్చాను. ఓ గుడ్, హీ డిజర్వ్స్ ఇట్. వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతున్నాడు, అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు, మంచి ఫ్యూచర్ ఉంది. కార్తిక్ కమ్ హియర్. కమింగ్ సార్. ఏనా నీకోసం షూ తెచ్చారు. షూ? వావ్, yes. సాక్స్ ఎక్కడ నాన్న? నెక్స్ట్ మంత్ కొనిస్తాను రా. అయ్యో, ఆ లోపల షూ చినిగిపోద్దానా? సరే థ్యాంక్స్. చూసారా వాడిని, నేను ఎంత కష్టపడుతున్నాను. కొంచెం బాధ్యత ఉంది వాడికి. ఏం సార్ మీరు, ఆడుకునే వయసు కదా, కానీ క్రికెట్ లో మంచి ఫోకస్డ్ గా ఉన్నాడు. ఏం ఫోకస్ సార్, క్రికెట్ పిచ్చి ఇలా 1 అవర్ ఆడడానికి వెళ్తే తగ్గుతుంది అనుకున్నాను, అలా కనపడట్లే. అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జాము. మీ మాట కాదనడు, మీరైనా చెప్పండి. వస్తాను సార్. రే తప్పకరా, దాన్ని పాటలేదు. Hey boys, let's go to the nets. Go to the nets. Come on, quick. వంకాయలు, క్యారెట్, బీట్రూట్ అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. రండమ్మా, రండి. పిఎఫ్ ని గవర్నమెంట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయబోతుందంట, నీకు తెలుసా? అదేదో మనమే చేసుకోవచ్చుగా, జీవో పాస్ అయిందా? తర్వాత మాట్లాడుకుందాం. రండి, అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. ఏమా ఆ బెండకాయలు అలా తుంచేస్తున్నావేమ్మా, ఇంకోరు కొనక్కర్లేదా? ఎంత కావాలి నీకు? సరే, అరకిలో ఇవ్వు. అలా అడుగు, తుంచేస్తే ఎలా? సార్ మీకేం కావాలో నన్ను అడగండి, నేను ఇస్తాను. అన్నింట్లో అలా చేయి పెట్టకండి సార్. చేయి పెట్టకుండా బెండకాయని రుచి తీసుకోవాలి, బంగాళదుంపను ఒత్తి తీసుకోవాలి, మునక్కాడలను మెలితిప్పి తీసుకోవాలి. రేట్ అని చెప్పు. వంకాయలు 40, ఉల్లిపాయలు 35, బంగాళదుంపలు 30, కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు, ఖచ్చితంగా ఇవ్వను. ఇదేంట అన్యాయంగా ఉంది. అన్యాయం ఏంటి? మార్కెట్ రేటే తట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు. ఏమా కొనదమ్మా? అమ్మా నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేసి కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకుంటా. ఆడల కంటే అధ్వానంగా ఉన్నాడు ఈ మనిషి. నువ్వే ఉంచుకో. అమ్మా కరివేపాకు ఫ్రీగా ఇస్తానమ్మా. ఏంటి సుబ్బు, ఇవాళ వీడు దొరికాడా? మరేంటి సార్, పోయిన నెల కన్నా ఈ నెల కూరగాయల రేటు 50% పెరిగిపోయింది, జీతం మాత్రం పెరగలేదే. ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు అడుగుతారయ్యా? ఇండియా చుట్టూ 3 వైపులా ఉప్పు ఉంటే 4 వైపులా అప్పు ఉంది. టీవీలు, సెల్ ఫోన్ ధరలు తరుగుతూనే ఉంటాయి, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే. ఇలా అయితే బ్రతికేది ఎలా సార్? మీరు అప్పుడప్పుడు టీవీలో వస్తుంటారు కదా, వీటన్నిటి గురించి మాట్లాడచ్చుగా. మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా? పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి చూస్తుంటామా? 1000 రూపాయలు లంచం తీసుకున్నవాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు. 1000 కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చెప్పి హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు. మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే. ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్? 1 రూపాయికే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా, కొంచెం చదివితే నీకే అర్థమవుతుంది. నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది, దీని గురించే మాట్లాడుతున్నాను, మిస్ అవ్వ కూడా చూడు. తప్పకుండా సార్. వర్షం వచ్చేలా ఉంది. అయ్యో, మేడ పైన బట్టలు ఆరేస్తున్నాను, నేను వస్తాను సార్. ఊరం మిరపకాయలు. కావేరి రాలేదా? ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఎందుకు వచ్చేస్తుంది? వస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి.
ఏం లేదు మ్యాట్ కొంచెం స్లిప్ అయిపోయింది. ఆర్ యు ఓకే? ఏం కాలేదు, ఫైన్ అండి, ఫైన్, ఐఎమ్ ఫైన్. ఏంటి విషయం? అది నా చక్కెర కావాలి, అయిపోయింది. అప్పు ప్లీజ్. ష్యూర్. థ్యాంక్ యూ. కొంచెం వాటర్. ఏమండి కోల్డ్ వాటర్ ఓకే? అది మేడపైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది. నేను అడిగేలోపు మీరు మూటతో కింద వచ్చేసారు. సారీ. India needed this kind of an over, especially from this man. Does a lot of damage with the bat. Once again at the deep mid wicket, and he is missed it completely. 4 runs. నాన్న నెక్స్ట్ వీక్ అత్తయ్య కొడుక్కి చెవి కుడుతున్నారు, మర్చిపోకండి. గుర్తుందిలేమా, మీ అందరికి బట్టలు కొనాలి, బాబుకు 2 గ్రాములు బంగారం కొనాలి. ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్, చూద్దాం. నానా అలాగే మంచి ఎల్ఈడి టీవీ కొందాం. అసలు ఈ టీవీ క్రికెట్ బాల్ సరిగ్గా కనిపించట్లేదు. అయితే ఫుట్బాల్ మ్యాచ్ చూడు, బాల్ పెద్దగా కనిపిస్తుంది. ఎంతసేపు క్రికెట్, టీవీ, టీవీ, క్రికెట్. అదే నానా మీరే చెప్పారు తినేటప్పుడు టీవీ చూడమని. అలా అని గంట సేపు టీవీ ముందు కూర్చుంటారా? నానా ధోని బ్యాటింగ్ 94 నాట్ అవుట్. ధోని 94 సరే, టెస్ట్ పేపర్ నీ స్కోర్ ఏంటి? ఏం నానా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. తిట్టడం కాదురా, ఇప్పుడు క్రికెట్లో నువ్వు సెంచరీ కొడతావుగా, అలాగే చదువులో ఒక 80 వద్దు 60% తెచ్చుకో. తెచ్చుకుంటే క్రికెట్ బ్యాట్ కొనిస్తాను రా. అయితే చూడు డెఫినెట్ తెచ్చుకుంటా. అది నాన్న మీరు బ్యాట్ కొని ఇవ్వనని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా. నువ్వు ఊరుకోమా, ఇలాగైనా చదువుతాడేమో. To go after that, and that's a 6. yes sixer century. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రా, నీకు అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. ఇది నా దగ్గర ఉంది నానా. షూ చినిగిపోయింది, ఇది చినిగిపోదా? అయ్యో ఇది చినిపోతున్నానా. ఒగ్గాను కొడుకురా, తగలరాని చోటు తగిలితే పర్వాలేదు, 2 వేసుకో. ధోని సెంచరీ అయిపోయిందిగా, ఇక చాలు. నానా చేకడుకుని పడుకో, వెళ్ళు. ఏమా నువ్వు వెళ్ళు, భోంచేసాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కార్తీక్ త్వరగా పడుకోరా, నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తాను. కచేరీ ఉందని చెప్పు. చెట్టు గాలి నల్లి ఇంట్లోకి ఎలా వెళ్ళి ఉంటుంది. భలే వింతగా ఉంది ఏంటి కదా. తెగ నవ్వేస్తున్నారు? ఏం లేదే,